దీనికి సంబంధించి ఇక మోదీ మళ్ళీ వస్తే బానిసత్వమే రాజ్యాంగ రక్షణకే రాహుల్ పోరాటం. నిజంగా రాహుల్ గాంధీ బానిసత్వం లేదు అని చెప్పడం కోసం రుజువు చేయదలుచుకుంటే, రాహుల్ గాంధీ భారతదేశంలో బానిసత్వం ఉండకూడదని రుజువు చేయదలుచుకుంటే, నిజంగా గాంధీకి సంబంధించిన కుటుంబం ఎవ్వరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కు మాకు సంబంధం లేదని త్యజించి కాంగ్రెస్ పార్టీని ఇతరులకు అప్పజెప్పి పోతే కదా బానిసత్వం లేదు అనేటువంటి విషయం చెప్పడానికి. నరేంద్ర మోడీ బానిసగా ఆయన కుటుంబము లేదంటే ఆయనకు సంబంధించినటువంటి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఎవరూ కూడా పెత్తనం చెలాయించట్లేదు కదా. బానిసత్వం అనేటువంటి అంశం ఎక్కడి నుంచి మొదలవుతుంది? 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎంపిక ఎట్లా జరిగింది అనేటువంటి అంశం నుంచి మొదలు కావాలి కదా. బానిసత్వం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబం పక్కకు తప్పుకొని మాకు సంబంధం లేదు, పూర్తిగా ఇది ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ, మా కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ కాదని పూర్తిగా పక్కకు పోవాలి కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులను త్యాగం చేసినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు చివరి దశలో గుడి మెట్ల దగ్గర అడుక్కుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. వందల కోట్లు, ఆ రోజుల్లో 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఒక కుటుంబమే ఎందుకు అనుభవించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది? దీనిపైన కూడా చర్చ జరగాలి కదా. బానిసత్వం అంటే ఏమిటి? నరేంద్ర మోడీ చేసేటువంటిది ఏంటిది? మోడీ వస్తే ఏం చేస్తున్నాడు? మోడీ ఎంతమందిని బానిసగా చేసుకున్నాడు? మోదీ పూర్తిగా ఆయన కంట్రోల్లో పెట్టుకొని, ఆయన కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఆయన తర్వాత ఇంకొక తరం పరిపాలించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నదా? నిజంగా పూర్తి స్థాయిగా అసలు ఈ సంబంధం లేదు, కాంగ్రెస్ అనేటువంటిది దేశ స్వాతంత్రం కోసం పుట్టింది, ఆ తర్వాత వచ్చింది, ఇది మాకు సంబంధించినటువంటిది కాదు, మేమే ఎందుకు పోతున్నాం అనేటువంటిది. 22 సంవత్సరాల పాటు కేవలం సోనియా గాంధీ గారు మాత్రమే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు? చరిత్రకెక్కినటువంటి విషయం కదా ఇది. హిస్టారికల్. ఒక సోనియా గాంధీ ఒక మహిళ పార్టీకి 20 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో అన్నారు కదా. సోనియా గాంధీ గారు కాకుండా ఇంకొక మహిళ ఎందుకు ఉండలేకపోయింది? ఆ విషయం కదా మనకు కావాల్సింది. మీరా కుమార్ గారు ఎందుకు ఉండలేకపోయారు, లేకపోతే ఇంకోరు ఎందుకు ఉండలేకపోయారు? అసలు ఎటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టలేకపోతున్నారంటే విషయం చెప్పాలి కదా. సోనియా గాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ గారే ఎందుకు అధ్యక్ష పదవి చేపట్టారు? రాహుల్ గాంధీ నేను చేయలేనంటే కదా మల్లికార్జున ఖర్గే గారికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బానిసత్వం అనేటువంటి అంశం పైన మోడీని విధానపరమైనటువంటి నిర్ణయాలపైన చర్చ చేయలేనటువంటి సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి వస్తుందనేటువంటి విషయం చెప్పాలి. అయితే బాబా బైద్యనాథ్ ఆలయంలో రాహుల్ పూజలు చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఇటు దేవాలయాల వైపు వెళ్తుంటారు. నిజంగా ఇది కూడా మంచిదే. వీర సావర్కర్ ఒక మాట చెప్పారు, హిందువులంతా ఐక్యంగా ఉంటే జంధ్యం అంతా అంగి పైనుంచి వేసుకుంటారనేటువంటిది ఒక రాశారు ఒక పుస్తకంలో. సేమ్ ఇది కూడా అట్లనే జరుగుతున్నటువంటి చూడాలి. దేశవ్యాప్తంగా హిందువులంతా ఐక్యంగా ఉంటున్నారు. ఇప్పుడు అయోధ్య రామాలయం కంటే ముందు మిగిలిన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉంటారో మేము కూడా హిందువులేమని హిందూ వ్యతిరేకులు చెప్పుకోవడం కోసం జంధ్యాన్ని చొక్కా పైనుంచి చేసుకుంటారనేటువంటిది ఒకటి చెప్పారు కదా. ఇప్పుడు అదే కనబడుతుంది. ఇక